100% విన్ అవుతాడు. ఇది మా ఆకాంక్ష. అంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. గత 3 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు 4వ సారి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. సింపతి వర్కౌట్ అవుతుంటారా? ఏమి అవ్వదు. ఇది పైన పవన్ కళ్యాణ్ చరిష్మా మీదే నెగ్గుతారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ అంటే ఆయన ఏమంటున్నారంటే లైక్ అంటే కొంతమంది వాదన అది ఈ సునీల్ గారు ఎలక్షన్ అప్పుడే ఫ్లైట్ వేసుకుని వచ్చి ఎలక్షన్ అయిపోయిన ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతా అంటున్నారు. కరెక్ట్? అది కరెక్టే. మేము మూడు తరాల నుంచి చూస్తున్నాం. మూడు ఎలక్షన్ల నుంచి. మరి ఇప్పుడు దాకా అనపర్తి నియోజకవర్గంలో ఉండేది. ఇప్పుడు ఆ సునీల్ కూడా మాకు 2-3 సార్లు చేసేది అవ్వలేదు. ఇప్పుడు మేము కాకినాడ ఉంటున్నాం. డెఫినెట్ 100% మంచిదే. స్వయంగా స్వశక్తితో వచ్చిన కుర్రాడు కాబట్టి ఇతనికి సపోర్ట్ చేస్తే మనందరికీ స్వయం ఉపాధి కలిగించే మార్గాలు ఎలాంటి ద్వారా వస్తాయి. నాయకులు ఏమంటున్నారంటే ఈయన ఒక టీటీఎం సంస్థ పెట్టి కొన్ని 100 మందికి ఉపాధి కల్పించారు. ఈయన మీకు ఎంపీ కింద వస్తే ఇంకా చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పి. నేను అదే దాని గురించి చెప్తాను. ఉపాధి కలుగుతుంది అంటే ఇలాంటి వాడు మనం ఎంకరేజ్ చేయాలి యువతని. ఈసారి కాకినాడ జనసేన అంటారు. 100% జనసేన ఖాయం. అత్యధిక మెజార్టీ వస్తుంది మళ్ళీ మా ఆంధ్రాలోను. ఇక్కడ మనకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద ఇక్కడ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? పక్కాగా నిలుస్తారు. ఇటు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు నెగ్గుతారు, ఇటు వనమాడి వెంకటేశ్వరరావు నెగ్గుతారు. ఖచ్చితంగా అలా చెప్తున్నారు. పక్కన మార్పు, అందరూ మారిపోతున్నారు. సైలెంట్ గా ఉంది. ఎవరు చెప్పినంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, రేపు పొద్దున్న దారిలో కనబడినా కొట్టి ఆస్కారం ఉంది పక్కాగా. మొన్న దుమ్ములపేటలో జరిగిన సిచ్యువేషన్. మామూలుగా వెళ్తా ఏ పార్టీకి వేస్తానంటే నేను తెలుగుదేశానికి వేస్తానంటే ఆ రోజు రాత్రి అటాక్ చేసి కొట్టారు. ఆ రోజు మరి ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు కదా, ఇవే మీరు బూత్ లో కూడా మాట్లాడదు. మరి ఇంకా మీకు థ్రెడ్ ఉంటదేమో కదా రేపు మాట్లాడడానికి? నేను అన్ని తెగించి వచ్చాను. నాకు అన్ని అయిపోయినాయి. దానివల్ల భయం లేదు. అంటే ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్పలేదు అంటారు? తప్పలేదండి. అంటే మరి లైక్ మీకు పథకాలు ఇచ్చి కట్ట ఆపేస్తారేమో కదా? మరి పథకాలు వేస్తున్నారండి. పిల్లలకి ఫీజు రిమెంట్స్మెంట్ ఇవ్వలేదు. అప్పులు చేసి కట్టాను. ఆటో కూడా 10,000 మేము అడిగామా, ఆయన ఇస్తాడు, ఇచ్చాడు. మేమేం అడగలేదు. ఆటో డ్రైవర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు కదా, ఆయన ఇచ్చాడు. అంటే ఇంకా ఈసారి మార్పు కంపల్సరీ అడుగుతారు. పిల్లలు కూడా అదే. వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయన 3 సార్లు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. కష్టం. 2009లో ప్రజారాజ్యంలో పోటీ చేశారు. 2014లో వైసీపీలో పోటీ చేశారు. 2014లో తెలుగుదేశం పోటీ చేశారు. 19లో తెలుగుదేశం పోటీ చేశారు. ఇప్పుడు కష్టమైన ఆయన చుట్టం చూపు పోతారు చూసారా, ఆ టైప్. అంటే వాదన ఒకటి ఉందండి, ఎలక్షన్ టైంలో ఫ్లైట్ ఎక్కి దిగుతాడు, మళ్ళీ ఎలక్షన్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు అని చెప్పి. దాని నిజం అంటారా? అది పక్కా వాస్తవం. అది పక్కా వాస్తవం. అలాంటి పొరపాటు నెగ్గినా సరే ఇక్కడ మనకి అందుబాటులో ఉంటారండి, లేకపోతే ఫ్లైట్ ఎక్కి ఫారెన్ లో వ్యాపారాలు చూసుకుని వస్తారండి. అదే ఉంటారండి. మరి ఇక్కడ స్థానికుడైన మరి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు మన ఈస్ట్ గోదావరి నుంచి టీటీఎం అనే సంస్థ పెట్టి కొన్ని 100 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆయన అంత మంచి జరుగుతుందన్న మరి ఇక్కడ పక్కగా నెగ్గుతారండి. ఉదయ శ్రీనివాసరావు గారు పక్కగా నెగ్గుతారు. మేడం, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాకినాడ అనేది చాలా హాట్ టాపిక్ అయింది. అదే కాకినాడ నుంచి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఒక టీ టైం అంటే ఒక చిన్న వ్యక్తి. ఈయన ఒక మధ్య తరగతి నుంచి వచ్చారు. ఒక చిన్నతనం నుంచే ఆయన బిజినెస్ అవగాహన ఉంది. నెక్స్ట్ ఏం చేస్తే ఫస్ట్ పైకి వెళ్తాము, ఏం చేస్తే గొప్పగా ఎదుగుతాము అనే ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. ఈయన కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎలా తీసుకెళ్లాలి, లేని వాళ్ళనైనా కాదు ఎవరినైనా కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు పై వాళ్ళకి ఎలా తీసుకెళ్లాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. సో ఇలాంటి ఆయన రేపొద్దున్న రోజు ఎంపీ అయితే కాకినాడ నియోజకవర్గం అంతా కూడా చాలా 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 ఉపయోగపడతారు, చాలా బాగుపడుతుంది కూడా. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో మంది ఎన్నో చేశారు. కాకపోతే వాళ్ళు ఏ రోజు పార్టీకి పని చేయలేదు. వాళ్ళకి ఎంపీ విన్ అయ్యామా, వచ్చామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చామా, వెళ్ళిపోయామా, ఇంతే తప్ప డబ్బులు ఖర్చు పెట్టామా, విన్ అయ్యామా, ఇది తప్ప ఇంక వేరేది ఏం లేదు. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఈయన విన్ అయిన తర్వాత ఈయనకి పిఠాపురం ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడే లోకల్ గానే స్థానికంగా ఉండిపోయారు.
అలాగే ఇప్పుడు ఎంపీగా అనౌన్స్ చేశారు కళ్యాణ్ గారు. ఎంపీగా అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. చాలా మంది ఈయన వచ్చిన తర్వాత ఆతృతగా ముందుకు వచ్చి మన పార్టీలో జాయిన్ అయిన మహిళలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, ఎవరైనా కానీ పార్టీ కోసం ముందుకు వస్తున్నారు. ఈయన అప్పటి నుంచి కూడా లేని వాళ్ళకి ఎక్కడ ఎలా సాయం చేద్దామా అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఈయన విన్ అవ్వకుండానే ఇంత మంది వచ్చి ఈయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా విన్నింగ్ అనేది చూసుకోకర్లేదు. ఈయన కూడా ఒక పక్కన బిజినెస్ మ్యాన్, ఇక్కడ ఈయన అపోనెంట్ కూడా సల్మాన్ సునీల్ గారు కూడా బిజినెస్ మ్యాన్. ఆయన కూడా అంటే ఇలా కొత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్పి ఆయన కూడా అంటున్నారు అంతే కదా. ఆల్రెడీ ఇంతకు ముందు ఎంపీ అయ్యారు. ఎప్పుడైనా ఏదైనా చేశారు? అసలు కాకినాడ ఎంపీగా నిలబడ్డారు కానీ ఏ రోజు ఏ ఒక్క చిన్న పని కూడా చేయలే. చేశారని చెప్పి ప్రజలు చెప్పట్లేదు, ఎక్కడ కూడా ప్రజలు ఎవరికి నమ్మకం కూడా లేదు. ఈ రోజు ఆయన విన్ అయినా కానీ మళ్ళీ ఏదో సమ్మర్ టూర్ కి వచ్చినట్టు ఎలక్షన్ టూర్ కి వస్తారు, వెళ్ళిపోతారు అంతే. జస్ట్ టూరే ఆయనకి. ఎంపీ అనేది ఒక టూర్ గా వస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం ఇదంతా కూడా వేస్ట్ వాళ్ళకి. ఇప్పటిదాకా అంటే ఏదో అయ్యింది, ఇప్పుడు ఇంకా అలా కాదు. పవనిజం వచ్చింది, ఉదయ్ అన్న ఇక్కడ నిలబడ్డారు, ఉదయ్ కన్ఫర్మ్ గా నెగ్గుతారు కూడా. సో ఈయన వాళ్ళకి కబుర్లు చెప్పే రకం అయితే కాదు. వాళ్ళు ఇలా వస్తారు, ఎలక్షన్ టైంలో వస్తారు, వెళ్ళిపోతారు. కానీ అలా కాదు కదా. ఇటు విడాపురం ఇన్ఛార్జ్ అనౌన్స్ అయిన తర్వాత ఎంపీ వచ్చినప్పటి నుంచి ఇంక ఇక్కడే ఉన్నారు, స్థానికంగా ఇల్లు తీసుకుని ఇక్కడే ఇంట్లోనే ఉండిపోయారు. సో ఆయనకి సంబంధించి పర్సనల్ థింగ్స్ అన్ని కూడా వదిలేసుకుని మొత్తం అన్ని పిఠాపురం, గొల్లప్రోలు అండ్ నెక్స్ట్ కాకినాడలోనే మొత్తం అంతా ఇక్కడే చూసుకుంటున్నారు ఆయన. అంటే చలమంచలి సునీల్ గారు కూడా అంటే 3 సార్లు ఓడిపోయారు అన్న సింపతి ఒకటిని, అలాగే 3 సార్లు పార్టీలు మారారు, ఆయనకి కన్సిస్టెన్సీ లేదని చెప్పి కూడా ఒక వాదన ఉంది. అవును, ఆయన ఎక్కడ నిలబడరు కదా. ఎక్కడైతే విన్నింగ్ ఉందో అక్కడికి జంప్ అవుతూనే ఉంటారు. వాళ్ళంతా జంపింగ్ క్యాండిడేట్స్. ఈయన అలా కాదు, ఎప్పుడు కాన్స్టెంట్ ఇందులోనే ఉన్నారు, దీంతోనే స్టార్ట్ అయ్యారు, దీంట్లోనే ఉంటారు ఎప్పటికీ కూడా. రీసెంట్ గా జాబ్ మేళా పెట్టారు. జాబ్ మేళా పెట్టి దాంట్లో అబౌవ్ 500+ మెంబర్స్ కి ఇచ్చారు. అక్కడ 50+ కంపెనీస్ ఇప్పటికొచ్చి ఈ సరౌండింగ్స్ లో ఎవ్వరు కూడా ఇక్కడ ఎలాంటిది ఏది తీసుకురాలేదు. జాబ్ మేళ 50+ కంపెనీలు కూడా ఎప్పుడు తీసుకురాలే. వచ్చినా గానీ ఏదో వచ్చాము వెళ్ళాము, చిన్న కంపెనీలు. అవి కూడా అప్పటికప్పుడు ఆఫర్ లెటర్లు ఇవ్వాలి, అటువంటి ఏమి లేవు. కానీ జాబ్ మేళ పెట్టారు, అప్పటికప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు, ఈవినింగ్ కల్లా ఆఫర్ లెటర్ ఇష్యూ చేశారు, ఇచ్చారు. చాలా మంది 500+ మెంబర్స్ వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యారు. సో అప్పట్లోనే ఆయనకి ఏపీ లేకుండా ఏమి ఆశించకుండా జస్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు అంత చేసినప్పుడు ఎంపీగా విన్ అయితే ఇంకా ఎంత మందికి ఉపాధి కలుగుతుందో. ఇండస్ట్రీలు వస్తాయి, ఎన్నో చేస్తారు. ఇంకా ఆయనకున్న మైండ్ సెట్ నుండి ఇక్కడ నుంచి నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవరు లేకుండా చూసుకుంటారు కన్ఫర్మ్ గా. ఉదయ్ గారు గెలిపి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ అన్నారు. అదే విధంగా ఉదయ్ గారిది కూడా 1,00,000 మెజార్టీతోనే విన్ అవుతారు. చూసుకోకలే. ఆఫ్టర్ ఆల్ నామినేషన్ కి ఇంతమంది జనం ఇలా కనిపిస్తున్నారు. నామినేషన్ రోజు ఇంతమంది కనిపిస్తున్నప్పుడు ఇంకా ఎలక్షన్ లో ఓట్లు లేరని ఎందుకు అనుకుంటాం? వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళంతటా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళంతటా వాళ్ళు దిగి వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు కదా. మిగిలిన పార్టీలు అలా కాదు. మన గీత గారు నామినేషన్ అయింది, సునీల్ గారు నామినేషన్ అయింది. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు తిరిగి డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నారు. అయినా సరే వాళ్ళ వెనకాల 10 మంది కూడా ఉండట్లేదు. కానీ మాకు అలా కాదు. మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని మా అంతటి మేము వచ్చి ఈయనకి ర్యాలీలో పాల్గొనడం అనేది. నిన్న కళ్యాణ్ గారికి అవ్వచ్చు, ఈ రోజు ఇక్కడ అవ్వచ్చు. నిన్న అబౌవ్ 1 lakh మెంబర్స్ వచ్చారు నిన్న ర్యాలీకి. మేడం అంటే ఒక పక్కన అటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నా సరే ఎవరు రావట్లేదు. అదే ఇక్కడ అయితే వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టుకుని వస్తున్నారు. దీన్ని అసలే ఏ విధంగా చూడొచ్చు ఇలాంటి ఈక్వేషన్? అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యారు ఆల్రెడీ. రూలింగ్ పార్టీ వాళ్ళు ఇప్పటికొచ్చి ప్రజలకు ఏమీ చేయలేదు. అంతా వాళ్ళలో వాళ్ళు చక్కబెట్టుకుని వాళ్ళలో వాళ్ళు తినేసి వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రం పనులు చేసుకున్నారు. అంటే లైక్ వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్, వీళ్ళకి మాత్రమే వాళ్ళు పనులు చేసుకున్నారు. సామాన్య ప్రజలు అనే వాళ్ళు ఎవరిని వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన కులం చూడడం, మతం చూడడం, నేను మీ బిడ్డ అని, మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి లేదా లేదని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. జగన్ గారు అనడానికి ఎన్నన్నా చెప్తున్నారండి. ఆయన చెప్పింది ఏది ఇక్కడ అవుతుంది? ఆయన ఎన్నో చెప్తున్నారు. ఇండస్ట్రీస్ అన్నారు, దానికి సంబంధించి ఏం లేదు. జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి ఇచ్చారు. అవి ఏమి ఇచ్చారో కూడా తెలీదు. ఇల్లు ఉన్న వాళ్ళకి 4 స్టేజెస్ ఇల్లు ఉన్న వాళ్ళకి 4 ఇల్లులు ఇచ్చారని చెప్పి టాక్ కూడా ఉంది. ఇక్కడ ఉప్పాళ్ళలో స్థలాలు ఇచ్చారు. బీచ్ నార్మల్ గానే ఒక 4 వర్షాలు పడితేనే అది ఫుల్ అయిపోయి ఇటు సైడ్ ఉప్పాడు ఉన్న వాళ్ళకి నీరు వచ్చేస్తుంది, మునిగిపోతుంది అదంతా. సో బీచ్ ఒడ్డున స్థలాలు ఇస్తే అవి ఎందుకు ఉపయోగం? అలా ఆయన ఇచ్చింది ఏది కూడా పనిలేదు. ఇల్లులు కూడా లేవు కదా, ఇవ్వలేదు కదా. చాలా మంది పట్టాలు మాత్రమే ఇచ్చారు. అవి ఎక్కడున్నాయి ఏంటి అంటే అక్కడికి వెళ్తే ఇక్కడ, ఇక్కడికి వెళ్తే అక్కడ అంటారు తప్ప అవి ఎక్కడున్నాయి కూడా ఎవరికి తెలియదు కదా. ఈ రోజు అన్నది ప్రజలు మేమంతా కూడా చాలా నిసంతృప్తితో ఉన్నాం జగన్ గారి పాలన మీద. ఆయన మీ బిడ్డని అనడానికి మా బిడ్డని అని చెప్పి మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న పెద్ద లేకుండా ఒక్కొక్క తల మీద కొన్ని లక్షలు అప్పు ఇచ్చెళ్ళారు కదా. సో ఇప్పుడు ఆ రోజు మళ్ళీ విన్ అవుతాడు అనుకోవడం మా మూర్ఖత్వం అవుతుంది. అది మళ్ళీ ఆయన విన్ చేసుకోవడం మా మూర్ఖత్వం తప్ప అందించేది. మళ్ళీ ఈసారి మళ్ళీ ఆయనకి పాలన ఇచ్చాము అంటే
మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అడుక్కు తినాల్సింది తప్ప వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. ఫైనల్ వార్డు కింద కాకినాడ జిల్లా కానీ అంటే జిల్లా వైడ్ గా జనసేన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చూసుకోక్కర్లేదు, జనసేన అనేది ఎప్పుడు జనంలోనే ఉంటుంది. ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా గానీ జనంలోనే తిరుగుతుంది. అది ఇంకా వెనక్కి తిరిగి చూసుకొని అవసరమే లేదు. దానికోసం కన్ఫర్మ్ గా విన్ అవుతుంది. అబౌవ్ 1 lakh మెజార్టీతోనే విన్ అవుతుంది. నామినేషన్ రోజు ఇంతమంది జనాలు వచ్చినప్పుడు ఇంకా విన్నింగ్ అనేది వెనక్కి తిరిగి చూసుకొని అవసరమే లేదు. ఎలా చూసినా పక్కగా. నిన్న మేము పిఠాపురంలో వెళ్ళాము, అక్కడికి అసలు ఎలక్షన్ నామినేషన్ ఏరియాకి అసలు జనాలే రానివ్వరండి. కానీ నిన్న అక్కడ చూసారుగా ఎంత మంది జనం అనేది. ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన చేసిన మంచికి మేమంతా ఫ్యాన్స్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన సంపాదించుకున్నారు సమ్ అమౌంట్, సినీ ఇండస్ట్రీ నుంచి కొంచెం అమౌంట్ ఇలా సంపాదిస్తున్నారు, అలా తీసుకొచ్చి ప్రజలకే పెడుతున్నారు. కౌలు రైతులు చనిపోయారు, ఆయనకి ఈయన ఏమిచ్చాడో మాకు తెలియదు. జగన్ అయితే 1 రూపాయి ఇవ్వలేదు, పడుకుని ఉన్నాడు. అప్పుడైతే అసెంబ్లీకి వెళ్ళేవాడు, నిద్రపోయేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఆయన సినిమాలో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. చనిపోయిన కౌలు రైతు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చారు. సో ఆయన రూలింగ్ లోకి రాకుండానే అంత చేసినప్పుడు రూలింగ్ లోకి వస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచిస్తున్నారు. ప్రజలకు కూడా కొంచెం జ్ఞానం ఉంది కదా. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనుకోవడం జగన్ గారి మూర్ఖత్వం. ఇంకా ఈసారి ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా పని కూడా అవ్వదు. అవి ఈసారి అసలు విన్ కూడా అవ్వరు, చూసుకోకర్లేదు. మేడం మీరు చెప్పండి, ఈసారి కాకినాడ జిల్లా నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి కింద. అండ్ ఈసారి ఏ విధంగా ఉండబోస్తుంది ఇక్కడ? ఈసారి అసలైన నాయకుడు వస్తున్నాడని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ అనే ఆయన ఇంతకు ముందు మనకి ఎవరికి తెలీదు. ఆయన ఎంతో ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉండి ఏదో చెయ్యాలి, తను ఓన్గా చేయాలని తపంతో తను సొంతంగా స్వయం కృషితో ఇన్ని కోట్లు సంపాదించుకొని ఈరోజు నెంబర్ 1 గా నిలబడ్డాడు అన్నప్పుడు అలాంటి నాయకుడు వస్తే రేపు పొద్దున్న మనకు కూడా ఈ పార్లమెంటరీ పరిధిలో ఆయన ఇంకా చాలా రకాలుగా మార్పులు తీసుకొస్తారు. ఆయన ఐడియాలే అజితం ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన ఐడియాలతో ఈరోజు ఇంత మంచి వ్యాపార విస్తీర్ణం చేసుకోగలిగిన ఆయన పార్టీకి మన కూటమి తరఫున ఆయన నిలబడి ఇంకా బాగా అభివృద్ధి తీసుకొస్తారని మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది మీరు హైదరాబాద్ నుంచి వచ్చి పనులు కూడా ఆపుకొని మీరు ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు కోసం, అలాగే ఉదయ శ్రీనివాస్ గారి గెలుపు కోసం మీరు ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా చేసి గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పాను. అంటే ఎందుకు మరి అంత అభిమానం వీళ్ళిద్దరి మీద? అభిమానం అనేది ఏంటంటే ఎన్నో పార్టీలు చూస్తున్నాం మనం. ఈ రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత తిన్నారు, వీళ్ళు ఎంత తిన్నారు, వాడు తినేసింది ఎంత, ఈడు కొండ తిన్నాడు, ఇవే తప్ప మనకి చేసింది ఏం లేదు. ఈరోజు యువత అనే వాళ్ళకి రేపు పొద్దున్న నిజాయితీ ఉన్న నాయకుడు రాకపోతే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకే వస్తున్నారు. అలాంటి యువత కోసమే పవన్ కళ్యాణ్ గారు పాట పాడేటప్పుడు మేమందరం కూడా ఆయన వెనక నిలబడి ఆయన సపోర్ట్ గా ఉండాలని భావిస్తాం. ఈ రోజు ఎందుకంటే మేము పెద్దవాళ్ళకి మాకు చేసేది ఏం లేదు, రాబోయే తరాల కోసం కూడా మేము ఆయన ఉన్న టైం అంతా ఆయన కోసం స్పెండ్ చేయాలని మేము ఇంత దూరం వచ్చి మాకు తోచిన విధంగా సపోర్ట్ చేయాలని వచ్చాము అంత దూరం నుంచి. రైట్ మేడం, మీరు కూడా చూసుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన గెలుపు కోసం కూడా ఇక్కడ కష్టపడుతున్నారని చెప్పాను. అంటే దీన్ని ఏ విధంగా, అంటే మీరు ఎలా మొబిలైజ్ చేసుకుంటూ క్యాంపెయినింగ్ కట్ట వెళ్తున్నప్పుడు పీపుల్ తో ఎలా ఇంటరాక్షన్ అవుతున్నారు? నమస్తే అండి, నేను రత్నపిల్ల, హైదరాబాదు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు, అలాగే తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి సపోర్ట్ అని కాకుండా జనసేన పార్టీ యొక్క ఆలోచనలు, ఆశయాలకి ముందు మేము, తర్వాత ఎలాంటి వ్యక్తులకి ఇచ్చారంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి. అంటే తను ఒక్కడే ఎదగడం కాదు, తను ఒక్కడే డబ్బు సంపాదించుకోవడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆయన ఫ్రాంచైజెస్ ఇచ్చి టీ టైమ్ అనే ఒక బ్రాండ్ తో ఎంతో మందికి ఉపాధిని ఇచ్చాడు. అంటే మనం అనుకుంటాం ఒక రోజు భోజనం పెట్టడమో, ఒక రోజు మాట్లాడటమో చేస్తే అయిపోయేది కాదు. తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ప్రస్తుత రాజకీయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, దాన్ని చూసి ఓటేయండి అంటున్నారు. అంటే యువత స్కిల్స్ ని నిర్వీర్యం చేసేస్తుంది. అంటే ఎంతసేపు వాళ్ళని సోమరిపోతులుగా చేస్తుంది. అలా కాకుండా ఎంప్లాయ్మెంట్ తెచ్చే విధంగా నిన్ను కూడా ఆయన మాట్లాడారు. నేను ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిస్తే ఏం తీసుకొస్తాననేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆల్రెడీ ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి ఉండాలి అనేది ఇక్కడ జననాడిలో నేను వింటున్నా. అంటే సునీల్ గారు వస్తారు, ఏదో 40 days ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా కాదు, నేను ప్రజల్లో ఉన్నాను అని ఆయన అనడము ప్రజల్లో కూడా మేము విన్నాం. అంటే శ్రీనివాస్ గారు కనుక వస్తే మేము మా యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతో నిన్న ఉప్పాడలో కూడా చాలా మంది యువత చెప్పారు.
అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా మంది చెప్పారు. సో ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో మా వంతు ఏదో ఒక చిన్న ఇసుగురైనంత పాటుపడదాము, కొంతమందిని మొబిలైజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని ఇక్కడ సీట్ ఇచ్చారు. ఆయన పార్లమెంట్కి వెళ్ళి తన గళాన్ని విలిపించి ఒక మంచి చేయాలి, ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే మేడం ఇక్కడ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కొన్ని డబ్బులు ఇచ్చి సభలకు రమ్మని, లేక నామినేషన్ రమ్మని, క్యాంపెయినింగ్ రమ్మని ప్రలోభాలు పెడుతున్నా సరే ఎవరు రావట్లేదు. కానీ ఇక్కడ జనసేన పార్టీ అనే దానికి ఎందుకని సొంత డబ్బులతో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఉద్యోగాలు మానేసుకుని మరీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు? ఎందుకు మేడం ఈ విధంగా? నీతి నిజాయితీకి నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. అది యువత నమ్ముతుంది. వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆ రాజకీయాలు చూస్తే డబ్బు ఇవ్వడమా, డబ్బును దోచుకోవడం. అంటే ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ ఆ గెలిచిన తర్వాత ఆ డబ్బుల్ని తన జేబులో వేసుకుంటున్నారు. కానీ అలాంటి పార్టీ కాదు జనసేన పార్టీ అని యువత నమ్మింది అనమాట. ఆ నమ్మింది కాబట్టి మార్పు అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒకే అయితే ఇప్పటి నుంచి మార్పు అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఈ రోజు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన డబ్బులు మనం ట్యాక్స్ కడితేనే ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. సో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది సంక్షేమ పథకాలుగా పెడుతుంది కానీ అభివృద్ధి చేయట్లేదు. యాక్చువల్గా ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళులాగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వము ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఉన్న డబ్బంతా వాళ్ళు దోచేసుకున్నారు. మద్యపాన నిషేధంతో మేము ఓటు అడుగుతామన్న వ్యక్తులు యువతని నిర్వీర్యం చేసేశారు, గంజాయికి అలవాటు చేసేశారు. రేపటి భవిష్యత్తు ఎవరిది? యువతది. ఆ యువత ఎలాంటి స్కిల్స్ లేకుండా దొంగతనాలకి, దోపిడీలకి పాల్పడిన కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యువత ఖచ్చితంగా ఇప్పుడు నమ్ముతుంది. అంటే ఈయన వస్తే కనుక మనకు ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను అధికారంతో సంబంధం లేకుండా మోడల్ సిటీగా నేను పిఠాపురాన్ని చేస్తాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. అలాగే దేవత అంటే మన గుడులకి సంబంధించిన అవన్నీ కూడా, అంటే మన పురాతనమైన గుడులన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ దీనికి డివోషనల్ గా కూడా నేను పాటుపడతాను. 3 మతాలకి పుట్టినిల్లుగా నేను చూస్తున్నాను అని అన్ని మతాలకి ప్రయారిటీ ఇస్తూ ఆయన రాజకీయం చేస్తున్నాడు. అంటే డబ్బు సంపాదించుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. కేవలం సేవ చేయాలి, ప్రజలకి అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు నమ్మి ఆయనకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న చూసాం మనం, అది ర్యాలీలాగా అనిపించలేదు, విజయోత్సవ సభలాగా అనిపించింది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గుండెల్లో ఎలా ఉంటదంటే మనకి డిపాజిట్లు కూడా వస్తాయా అన్నట్టుంది.